హాయ్ అండి. ఇప్పుడేనండి టెస్ట్ అన్లోడ్ చేసి వెళ్తున్నాను. హరికృష్ణ అన్న బండి అయితే టైర్ పంచర్ అయింది. టీ తాగుతున్నానండి. 12 అవుతుంది టైం వచ్చి 2:30 అవుతుందండి. ఇప్పుడే వచ్చాను గంపలగూడెం కస్టర్లోకి. హాయ్ అండి. అందరూ నిద్రపోతూ ఉంటారు ఈ టైంలో. ఇప్పుడేనండి టెస్ట్ అన్లోడ్ చేసి వెళ్తున్నాను. హరికృష్ణ అన్న బండి అయితే టైర్ పంచర్ అయింది. అక్కడ జంగారెడ్డిగూడెం బైపాస్ దగ్గర హైవే రోడ్లో టైర్ పంచర్ అయిపోతున్నాడు. ఇప్పుడు టైం వచ్చి 12 అవుతుందండి. ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది. పాటలు పెట్టుకోండి, అలాగే వెళ్తున్నాను. నిద్రతోటి యుద్ధం. ఒక ట్రిప్ అయితే ఎలాగోలా వేసుకొచ్చి ఈ టయానికి 12 గంటకు వచ్చి పడుకునేవాళ్ళం. 2 ట్రిప్పులు చెప్పారు మాకు. వెళ్తున్నానండి. ఎంత నిద్ర వచ్చినా కానీ పట్టుకొని తోలగలనండి. కానీ తెల్లారి తోలాలి కదా, తెల్లారి కొంచెం నీరసంగా ఉంటుంది. అందుకని ఫస్ట్ రోజు ఎక్కిన రోజు కంపల్సరీగా 2-3 గంటలైనా పడుకోవాలండి. నెక్స్ట్ రోజు ఫుల్గా తోలేయచ్చు. మా బళ్ళు వెళ్తున్నాయి, 1-3 వెళ్తుంది. గంపలగూడెం నుంచి బళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు అన్లోడ్ చేసి చక్కగా పడుకుంటారు. ఇప్పుడు నేను గంపలగూడెం వెళ్ళి రావాలి. గంపలగూడెం వెళ్తున్నానండి. హరికృష్ణ అన్న బండి అయితే పంచర్ పడింది. మనోడికి ఇంకా లేట్ అవుద్ది. నేను వెనకాల ఎలాగోలా వచ్చేస్తాను, కానీ నువ్వు వెళ్ళిపోయి లోడ్ చేయించుకుని అక్కడ 2 గంటలు పడుకో అని చెప్పి వెళ్ళిపోమన్నాడు నన్ను. నేనేమో వెళ్ళనంటాను. వెళ్ళిపోతే నీకన్నా నిద్ర ఉంటుంది, వెళ్ళిపోయి లోడ్ చేయించుకుని పడుకో అని చెప్పి నా గురించి ఆలోచించి నన్ను వెళ్ళిపోమన్నాడండి. ఉండదండి. టైం చూస్తేనేమో అర్ధరాత్రి. ఈ టైంలో పంచర్ అయింది టైరు. మళ్ళీ ఆ టైర్ పంచర్ వేయించుకుని గంపలగూడెం వచ్చి లోడ్ చేయించుకున్న టయానికి లోడ్ చేయించుకునేటప్పటికి ఏ టైం అయిందో చూడండి. హరికృష్ణ అన్నకైతే ఈ టైంలో టైర్ పంచర్ అయింది. జాకీ అది లేపాము. టైర్ పంచర్ వేసి బిగించేటప్పటికి ఎలాగైనా సరే 1 గంట కంపల్సరీ అవుద్ది. నైట్ టైం ఫ్రీగా ఉండదు రోడ్డు. వెళ్తా ఉన్నాను. నిద్ర మాత్రం అన్నిటికంటే భయంకరమైనది. 48 గంటల నిద్రతో యుద్ధం చేయాలి మేము. తోలకం ఆపకూడదు. తోలకపోతే ఒప్పుకోరు. ఇలా మనం లైన్ బండికి ఇలా లైన్ ఎక్కి తోలి కస్టమర్లకు వెళ్తాం, రోడ్లలోకి వెళ్తాం, లోడ్ చేస్తాం. ఇలాంటివన్నీ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటర్ ఫీల్డ్ అంటే నిద్రను తట్టుకోవాలి. బండి తోలాలి. లోడింగ్లు మెటీరియల్ ఎలాంటిది వస్తుంది, ఏంటిది ఇవన్నీ చూసుకోవాలి. మన కంపెనీ బండి, జాగ్రత్తగా ఉండాలి. కస్టమర్లోకి వెళ్ళి ఆ మెటీరియల్ బాగోలేదంటే అని చెప్పాలి ఫోన్ చేసి. ఇవన్నీ చూసుకోవాలి. ఇక్కడ 1 గంట పడుకుంటా కూడా టైం ఉండదండి. తినడానికే టైం ఉండదు.
ఇంతకుముందే తిన్నాను, 10:30, 11 ఆ ప్రాంతంలో తిన్నాను. పెద్దగాడ తింటే బండితో వెళ్ళాం. టోల్గేట్ దగ్గరికి వచ్చాను, కడప టోల్గేట్ దగ్గరికి. టీ తాగి నైట్ టైం చూసారా ఎలా ఉందో రోడ్డు, సూపర్ కనిపిస్తుంది నైట్ జర్నీ చేస్తుంటే. టోల్గేట్లోకి వచ్చాను. ఫాస్ట్గా స్కాన్ అవ్వలేదు అనుకుంటా, బండి కొంచెం వెనక్కి వచ్చి మళ్ళీ ఎదరికి వెళ్దాం. స్కాన్ అయినట్టుంది, వెళ్ళిపోతుంది బండి వెళ్ళేటప్పుడు అలా లైట్లు తీసుకుంటే, డిమ్లో వేసుకుంటే ఫాస్ట్ ట్యాగ్ ఈజీగా స్కాన్ అవుద్దండి. అంతే, ఈజీగా స్కాన్ అయిపోతుంది. చూసారా ఎలా లేచిపోయింది. ఇక్కడ ఒక టీ కొడితే డైరెక్ట్ గంపలు కూడా బండి. టీ తాగుతున్నానండి, 12-20 నిమిషాలు అవుతుంది. కళ్ళు చూడండి ఎర్రగా ఉన్నాయి. ఒక్క టీ తాగి గంపలగూడెం వరకు నాన్ స్టాప్ జర్నీ, ఎక్కడ ఆగేది లేదు. టీ తాగితే ఆటోమేటిక్గా నిద్ర అది పోతే గంపలగూడెం వరకు నాన్ స్టాప్గా వెళ్ళిపోద్ది బండి. నైట్ టైం చూడండి ఎదురా ఎల్ఈడి లైట్లు వెలుగుతాయి అనమాట. వాటిని లైట్లు వెలుగుతాయి, అయితే మిగతా లైట్లు ఏమీ వర్క్ చేయట్లేదండి. ఎలా అనిపించిందో బండి కామెంట్ చేయండి. టీ దాకా అయింది, బయలుదేరిపోయానండి. దగ్గర హనుమాన్ జంక్షన్ దగ్గరలోకి వచ్చాను. ఇలా నైట్ టైం వీడియో తీయడం ఇదే నా ఫస్ట్ వ్లాగ్. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా వీడియో చూడడానికైతే చాలా ఎక్కువ మంది చూస్తున్నారు, కానీ లైక్ చేయట్లేదు. ఎక్కువ మంది చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ పాటికి నా ఛానల్ మోనిటైజేషన్ అయిపోయేది. చూసే ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. మీ తరపు నుంచి నాకు చేసే పెద్ద సాయం ఏదైనా ఉందంటే, చాలామంది వీడియోస్ నచ్చుతున్నాయి అంటున్నారు కానీ సబ్స్క్రైబర్లు పెరగట్లేదండి. దయచేసి నా వీడియోని ఎంతమంది చూస్తున్నారో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. లైక్స్ కూడా టీ దాకా అయితే బయలుదేరాను. హనుమాన్ జంక్షన్ దగ్గరలోకి వచ్చానండి. ఈ హైవే రోడ్ బ్రిడ్జి కింద నుంచి తిరుగుతున్నాను. గంపలగూడెం వెళ్ళే వరకు ఇంకా ఎక్కడా కూడా ఆగదండి బండి, నాన్ స్టాప్. గంపలగూడెం వెళ్ళే వరకు కూడా ఆపే పని లేదు, నాన్ స్టాప్కి వెళ్ళిపోద్ది. లోడ్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టి 1 గంట 2 గంటలు పడుకొని
వస్తాను. లేకపోతే హరికృష్ణ అన్న ఈ లోపల లోడ్ అయ్యే లోపల వచ్చేస్తే ఇద్దరం కలిసి ఇచ్చేస్తామండి. అది తెల్లారి ఇక్కడ గ్రావులు తోలాలంట. చూసే ప్రతి ఒక్కరూ కూడా నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. చూసే ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. డ్రైవర్ అన్నలు ఎంతమంది చూస్తున్నారో చూసే డ్రైవర్ అన్నలు కూడా కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే సనపేట వచ్చేసానండి. ఊరు ఇదిగోండి, విసనపేట ఊళ్ళో ఉన్నాను. ఇక్కడ రైట్కి వెళ్తే తిరువూరు రోడ్ అండి. ఇది తిరువూరు, కల్లాడ, ఖమ్మం, వైరా అంటే తెలంగాణలోకి వెళ్ళిపోతారు రోడ్డు. ఇలా వెళ్ళి కూడా కలవచ్చు. ఇలా వెళ్ళి గుంటూరు రోడ్ ఎక్కి రైట్ తిరిగితే లక్ష్మీపురం, తిరువూరు అటైనా వెళ్ళిపోవచ్చు అండి. రోడ్డుకి వెళ్ళినా గోతులు అన్నవి కామన్. చాలా వరకు రోడ్లు మూసేస్తున్నామండి. అక్కడక్కడ కొన్ని రోడ్లు ఉంటున్నాయి. అయితే నా బండి లైటింగ్ ఎలా వస్తుంది, నైట్ వ్యూ ఎలా ఉంది అని చూసే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ఈ టైంలో కూడా ఆటో నిండా ఎక్కించాను. తప్పట్లు ముసుకేసుకుని జర్నీ చేస్తున్నారు. అన్న లోడింగ్ లేచి అన్నలు అనుకుంటా వాళ్ళు. నైట్ టైం లాక్ ఎలా ఉందో చెప్పండి. టైం వచ్చి 2:30 అవుతుందండి. ఇప్పుడే వచ్చాను గంపలగూడెం కస్టర్లోకి అయితే ఫైనల్గా వచ్చేసాను. చూడండి, కస్టర్లోకి అయితే వచ్చేసాను. లోడింగ్ పాయింట్లో పెట్టానండి. ఇప్పుడు మిషన్ వచ్చి లోడ్ వేస్తుంది. అందాక 1 గంట పట్టిద్ది. అది వచ్చేటప్పటికి మిషన్ వచ్చేటప్పటికి 1 గంట పట్టిద్దండి. అందాక 1 గంట సేపు పడుకుంటే నిద్ర సరిపోద్ది. ఈ లోపల హరికృష్ణ అన్న కూడా వచ్చేస్తాడు. విసనపేట దాటాడంట. ఈ వీడియో వచ్చి ఇంతేనండి. నా నైట్ టైం ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.